What is engineering? Engineering is a combination of science and mathematics to create a design or something innovate. అనేది నేనైనా చెప్పేస్తాను, గూగుల్లో అయినా చూసి చెప్పొచ్చు. సో అదంతా కాదు. ఇంజనీరింగ్ అంటే ఏంటి, కెరీర్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటుంది, లైఫ్ అంటే ఎలా ఉంటుంది. ఇంజనీరింగ్ అంటే చాలా మంది ఏదో అనుకుంటారు కానీ అదంతా కాదు. సో ఇదంతా మీకు క్లారిటీ అవ్వాలి. ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇంజనీరింగ్ లో ఎంత పర్సెంటేజ్ తెచ్చుకోవాలి, ఇవన్నీ మీకు క్లారిటీ రావాలంటే ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. సో వెల్కమ్ మన ఛానల్ కి. ఐఎమ్ దేవ్. సో ఇప్పుడు కానీ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఏంటంటే మీరు ఇప్పటి వరకు చూసింది ఒక రకం. చాలా మంది ఇంటర్ స్టూడెంట్స్ ఇప్పుడే ఎంసెట్ అయిపోయి వచ్చి ఉంటారు. ఎంసెట్ అంటే గుర్తొచ్చింది, ఎంసెట్ August 4th రిజల్ట్స్, ఫేజ్ టూ రిజల్ట్స్ August 4th రావాలి. కానీ అది కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఇంకా హైకోర్టు అవంతా లీగల్ మ్యాటర్లు ఏంటి, మనం అది చదవకూడదు. ఇష్యూస్ వల్ల కొద్దిగా లేట్ అయింది, కానీ దానికన్నా ముందుగానే ఈ వీడియో వచ్చేస్తుంది. సో టాపిక్ లోకి వెళ్తే, ఇంటర్ అయిపోయిన వెంటనే చాలా మంది సినిమాల్లో చూస్తారు. మా జనరేషన్ కి అయితే హ్యాపీ డేస్ చూసి ఓహో మంచి అమ్మాయి ఉంటుంది అనమాట, మంచి అమ్మాయి, మంచి ఫ్రెండ్స్ వస్తారు, టైసన్, చాలా చాలా మంది ఉంటారు కదా. కానీ మీ జనరేషన్ వచ్చేసరికి చాలా సినిమాలు ఉంటాయి. మ్యాడ్ చాలా బోల్డ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి వస్తారు. అసలు ఇంజనీరింగ్ లైఫ్ లో కలగానే బోల్డ్ అని పులిహార రాజ్యాలు ఉంటారు చాలా మంది. అదంతా ఫేక్, అంతా నమ్మకండి అమ్మా. సో అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే, ఇంజనీరింగ్ అంటే 48 సబ్జెక్టులు, ఓ 4 బ్యాక్లాగ్లు, ఓ 5 ఫ్రెండ్లు, ఓ 10 వంకులు, ఓ కోఆర్డినేషన్ ఫీజులు, అటెండెన్స్ పర్సంటేజ్లు. ఇదే ఇంజనీరింగ్, అంతే. సింపుల్ గా చెప్పాలంటే కొద్ది మీకు అర్థం ఉండదు. అసలు నేను ఒక సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్. అసలు మా ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేయాలనుకుంటే, చాలా మంది ఇంటర్ స్టూడెంట్స్ చాలా నమ్మకాలు పెట్టుకొని ఏదేదో చేద్దాము అని వస్తారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి కొన్ని మంది కష్టపడతారు, కొన్ని మంది కష్టపడరు. అంటే అందరి నమ్మకాలు నిరాశ అయిపోరు. ఇంజనీరింగ్ అనేది నీ బట్టే ఉంటుంది. ఇంజనీరింగ్ లో చాలా మీరు తెలుసుకోవచ్చు. ఇంజనీరింగ్ అనేది లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటారు, కానీ ఇంజనీరింగ్ లైఫ్ టర్నింగ్ పాయింట్ కాదు. ఇప్పుడు మీరు చేస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అదే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. అదే మీ లైఫ్ లో ఏదైనా గుర్తుంచుకోవాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, అదే మీకు అన్ని బోల్డ్ అండ్ మెమరీస్ క్రియేట్ చేస్తుంది, బోల్డ్ అండ్ లైఫ్ లెసన్స్ క్రియేట్ చేస్తుంది, బోల్డ్ అన్ని ఫీలింగ్స్ చాలా వస్తాయి, ఫ్రెండ్షిప్స్ చాలా. ఇవన్నీ ఈ ఇంజనీరింగ్ ఇంకా డిగ్రీస్ లోనే మనకి దొరుకుతాయి. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీలు అవన్నీ తర్వాత ఎరుగు. సో ఇంజనీరింగ్ డిగ్రీ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి. స్టార్టింగ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇంజనీరింగ్ లోకి వెళ్ళగానే చాలా 4 బ్రాంచ్లు 5 బ్రాంచ్లు ఉంటాయి. మెకానికల్, కెమికల్, సివిల్, ఈసీఈ, త్రిబుల్. ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పే ఉంటాను సిఎస్సికి జాబులు లేవని, కానీ ఇప్పుడు సిఎస్సికి ఏం జాబులు లేవు. కానీ అందరు చాలా మంది ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సిఎస్సిఏ కావాలి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కాబట్టి అని నేను సిఎస్సి వచ్చింది, ఐఎమ్ హ్యాపీ, ఇంకా బెటర్ కాలేజ్ రావాలని చాలా మంది అంటారు. సో మీరు కానీ అది అయితే కింద కామెంట్ చేయండి అని, నాకు సిఎస్సి వచ్చింది, ఇంకా నేనే ఆ వ్యక్తిని అని సరదా కామెంట్ చేయండి. పర్లేదు, ఏం పర్లేదు. సో ఎవరికి లేదు, నేను అలాంటి టైప్ నుంచి వచ్చినాను కాబట్టి. మీరు కానీ ఇంకా సిఎస్సి అనే చాలా మంది ఉంటారు కదా. సో ఇది డిఫరెంట్ పీపుల్. సిఎస్సికి జాబ్లు లేవు, సిఎస్సి. సో సిఎస్సికి వెళ్తే ఏమున్నది, మంచి ఫ్యాకల్టీ, మంచి సబ్జెక్ట్. ప్రతి దాంట్లో కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేం చెప్పాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అదేం బ్రో ఇంటర్లో కూడా ఎలా ఉంటాయంటే, అవును, ఇంటర్ 10th తీసుకొచ్చినవి ఇక్కడ పెడతారు, కానీ చాలా టఫ్గా ఉంటాయి. కానీ ఇక్కడే మనం చాలా డిఫరెంట్ గా పరిచయం అవుతాం. ఈ సబ్జెక్టులు ఎంత పిచ్చిగా ఉంటాయి అంటే, పిచ్చికి ఈ సబ్జెక్టులన్నీ ఉంచుకోక మనకి ఒక చిన్న స్వీట్ మెమరీ మిగులుతుంది. అదేంటో కాదు, బ్యాక్లాగ్. బ్యాక్లాగ్ అనొచ్చు, రెక్స్ అనొచ్చు. అంటే ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ లో రెక్స్ అంటారు, మన దాంట్లో బ్యాక్లాగ్ అంటారు. సో ఎరియర్ కూడా అంటారు, మన చాలా మంది ఎరియర్ కూడా అంటారు. సో ఇంకా ఏం చేస్తారో బాబు అంటే, అది కూడా ఒక స్వీట్ మెమరీ. చాలా మందికి ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. కొన్ని మంది సీరియస్ గా తీసుకొని ప్రిపేర్ అవుతారు. నేను చెప్పేది ఏంటంటే, సిఎస్సిలో 48 సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను చేసి సిఎస్సి కాబట్టి సిఎస్సి కాబట్టి 48 సబ్జెక్ట్స్ ఉంటాయి. డిగ్రీలో ఏ దాంట్లో ఏం జరిగిందో 48 సబ్జెక్ట్స్. ల్యాబ్లు, ల్యాబ్లు, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఫెస్ట్స్, ట్రిప్స్, అవన్నీ కామన్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయాలి లైఫ్ అన్నాక. నిజంగా చెప్తున్నా, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ ఉండిపోతే కానీ ఎంత కష్టమో తెలియదు. ఒక ఏరియా, ఒక ట్రిప్ పడితే, ఒక ఫ్రెండ్స్ ట్రిప్ తో పడితే కానీ ఒక్కొక్క ఫ్రెండ్ ఎలా ఉంటాడు అనేది మీకు తెలియదు. ఎందుకంటే కాలేజ్ లో ఒక్కొక్క మొక్కలు ఒక్కొక్కలా కనబడితే, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కలా ఎలా ఉంటాడనేది తెలుస్తుంది. సో ఇంకా చెప్పేది ఏంటంటే, మళ్ళీ మాస్ బంకులు. మనం మట్టుకు చేసేది చాలా మట్టుకు మాస్ బంకులే. మీరు కానీ మన అబ్బాయిలు అందరూ అదే చేస్తారు, మాస్ బంక్. అఫ్కోర్స్ అమ్మాయిలు కూడా ఏం తక్కువ లేరు, అమ్మాయిలు కూడా మాస్ బంకులే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మాస్ బంకులు కూడా కొట్టండి, తప్పలేదు. మంచి సినిమా వస్తే, ఏమో కూలీ వస్తే, ఏదైనా ప్రమోషన్ ఏం కాలేదు, ఏమో మంచి సినిమాలు వస్తే గోడలు జంప్ చేయడం, గేట్లు తెలియకుండా వెళ్ళడం, బైకులు తెచ్చుకోవడం, బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి.
ఇదంతా అయిపోయాక ఇంకోటి, అందరు పర్సనల్ లైఫ్ లో ఉండేదే. మీరు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు స్టోరీస్. స్టోరీస్ చాలా విచిత్రంగా జరిగినాయి. కానీ చెప్పేది ఏంటంటే ఇవన్నీ సబ్జెక్టులు పక్కన పెడితే త్రిపుల్ ఇంజనీరింగ్ అన్ని పక్కన పెట్టినప్పుడు లైఫ్ లెసన్ మీకు తెలుస్తుంది. మంచి ఫ్రెండ్స్ అవడు, మంచి కాంటాక్ట్స్ ఏర్పరచు, మంచి కాంటాక్ట్స్ వస్తాయి, ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది. సో చాలా చాలా డిఫరెంట్ ఒక లైఫ్ లోకి ఇప్పుడు మీరు ఎంట్రీ అయిపోతున్నారు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ రాంగ్ స్టెప్లు ఏం వేయకండి, కంగారు ఏం పడకండి. సో మిమ్మల్ని గైడ్ చేయడానికి మీ సీనియర్స్ లేదా మీ ఫ్రెండ్స్, మీ అన్నయ్య, మీ బామ్మతో ఉంటారు. ఒకవేళ వాళ్ళు సరిగ్గా చెప్పకపోతే మాకు కామెంట్ చేయండి, మేము చెప్తాం. సో మిమ్మల్ని గైడ్ చేయడానికి మేము ఉన్నాం ఇక్కడ. సో ఇంకా చెప్పాలి ఏంటంటే చెప్పే చాలా ఉన్నాయి, కానీ మీరు వింటారు లేదా తెలియదు. ఇప్పటివరకు మీరు వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, మర్చిపోకండి. సో ఇంజనీరింగ్ లైఫ్ లాస్ట్కి జాబ్, అంతే కదా. అందరూ అక్కడికి వచ్చేసరికి 1 2 3 నెంబర్లు కాదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో చాలా మటుకు చాలా ఎంజాయ్ చేసేస్తారు అందరు. నేను అంతే. ఫస్ట్ ఇయర్ అంతా ఎంజాయ్ చేశాను. సెకండ్ ఇయర్ ఇప్పుడు ఏదో కొద్దిగా కష్టపడతాను అనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాగా ఉంటే పర్లేదు. మీరు కూడా సెకండ్ ఇయర్ అంటే పర్లేదు. థర్డ్ ఇయర్ కూడా చాలా మటుకు ఎంజాయ్ చేస్తారు. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ప్రాజెక్ట్. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి బుర్రలో బాధ తిరుగుతాయి. అరే ఏంట్రా లైఫ్ ఇది, ఏమైపోతున్నావు అసలు, కెరీర్ ఎట్ వెళ్తుంది, డబ్బులు ఎలా వస్తాయి, ఇదంతా ఫుల్ పిచ్చి వస్తుంది ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి. సో ఈ పిచ్చి ఏమి రాకుండా అంటే నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తాను కాబట్టి మంచి సజెషన్ ఏంటంటే ఇప్పటికైనా లేట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు అన్నా పోనీ, ఇప్పుడు మీరు థర్డ్ ఇయర్ అయినా ఏ ఇయర్ అయినా ఇప్పటికీ లేట్ అయ్యేది లేదు. ఫోకస్ చేయండి, ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేయట్లేదు, మీకు నచ్చిన దాని మీద ఫోకస్ చేయండి. ఇదర్ ఎనీథింగ్, యువర్ ప్యాషన్, బిజినెస్, స్కిల్స్ డెవలపింగ్, ఎనీథింగ్. టైమింగ్ బాగుంది కదా, ఏదైనా ఫోకస్ చేయండి అండి. అన్ని ఓన్లీ చాలా మంది చెప్పేది ఇంత, ఓన్లీ ఎడ్యుకేషన్ చేస్తే నేను బిల్గేట్స్ అంతా అయిపోతాం. ఓన్లీ ఎడ్యుకేషన్ చేస్తే ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ ఏ పేపర్. ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ ఏ పేపర్, బట్ అఫ్ కోర్స్ నీకు జనరల్ నాలెడ్జ్, బయట నాలెడ్జ్ ఉంటేనే నువ్వు కోట్లు మనకు కావాల్సిన డ్రీమ్ కార్స్ అన్ని కొనుక్కోగలం. చాలా మంది ఇప్పుడు కార్స్, బైక్స్, ఇంకా చాలా ప్యాషన్ తో బతుకుతున్నారు ఇప్పుడు చాలా మంది కళలు కూడా కంటారు. ఆ కళలు నిజం చేయాలంటే ఇప్పుడు మీరు మొదలు పెట్టాల్సిందే. ఇఫ్ యూ వోంట్ స్టార్ట్, యూ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయకపోతే నీ ఫ్యూచర్లో ఏమి ఉండవు. ఇప్పుడు నాకు బైక్ కావాలి అంటే అది కష్టపడతాం కాబట్టే వస్తుంది, లేకపోతే కష్టపడకుండా అయితే వచ్చి. నేను ఇంతకుముందు కష్టపడకుండా మీలాగా ఉండేవాడిని. సో లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది చెప్తే కొన్ని మందికి అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇప్పుడు మీ స్టార్టింగ్ స్టేజ్, చాలా మంది స్టూడెంట్సే కాబట్టి ఇది మీ స్టార్టింగ్ స్టేజ్. నేను ఈ వీడియంట్రా ఇంజనీరింగ్ అంటే ఏంటో చెప్తాడు అంటే, ఇంకా బ్రాంచెస్ అంటే ఏంటో చెప్తాడు అనుకుంటే ఈ సోదా అంతా చెప్తున్నాడంటే అసలు ఇంజనీరింగ్ అంటే అదే. 4 క్యాంటీన్ ముచ్చట్లు, 4 ఐడియాలు, 4 ఫ్రెండ్స్, 4 మంచి బిజినెస్ ఐడియాస్, చాలా మంది రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, చిక్ చాటింగ్స్, అవన్నీ అదే ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అంటే నేర్చుకున్నావా, కాలేజ్ బయటకు వచ్చావా, ఒక జాబ్ చేసావా లేదే కాదు. ఇంజనీరింగ్ లో ఎంత తెలుసుకున్నావు, ఇంజనీరింగ్ లో ఎన్ని లైఫ్ స్ట్రగుల్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ చూసాము అనేది. ప్రస్తుతానికి మనం స్టూడెంట్స్ ప్రాబ్లం గురించి మాట్లాడతాం, కానీ కెరియర్ ఇంకా లైఫ్ గురించి మాట్లాడదాం. కంగారు ఏమొద్దు, కానీ ఇంజనీరింగ్ అంటే ఇదేనబ్బా, ఏమీ లేదు, కంగారు ఏం పడకండి. చాలా మంది మీకు ఫస్ట్ డేనే వస్తుంది క్వశ్చన్, వాట్ ఈజ్ ఇంజనీరింగ్ అనేది. మీ లెక్చరర్స్ నుంచి చాలా మందికి వస్తుంది వాట్ ఈజ్ ఇంజనీరింగ్ అనేది. యాక్చువల్లీ నాకు ఇప్పటికీ డౌట్, అసలు వాళ్ళకైనా వాట్ ఈస్ ఇంజనీరింగ్ అని తెలుస్తారా, లేదా నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇంజనీరింగ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ టు క్రియేట్ డిజైన్ ఆర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని. అది చెప్తే అది వేస్ట్ అబ్బా. ఇంజనీరింగ్ అనేది చాలా, స్కూల్ లైఫ్ అనేది ఒక పక్క, ఇంటర్ లైఫ్ అనేది కూడా ఒక పక్క. ఇప్పుడు కరెక్ట్ గా మధ్యలో ఉన్నాం. ఇంజనీరింగ్ లైఫ్ అనేది చాలా డిఫరెంట్. మన వే ఆఫ్ థింకింగ్, మన లైఫ్ స్టైల్ అంతా మార్చేస్తుంది. ఇక్కడ నువ్వు మంచి స్టెప్ వేస్తే అది మంచి వైపు వెళ్తుంది, నెగిటివ్ స్టెప్ వేస్తే నెగిటివ్ స్టెప్కి వెళ్తా. కానీ నెగిటివ్ స్టెప్ వేసినా మీరు ఏం తప్పలేదు, మీరు ఖచ్చితంగా వెనక్కి వచ్చి మీరు సక్సెస్ అవుతారు. అది అందరు సక్సెస్ అవుతారు. ఏదో పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు సక్సెస్ అవుతారు. అందరు హ్యాపీయెస్ట్ మూమెంట్ ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ లో ఉంటుంది. సో వరీ ఏం అవ్వద్దు. మీ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఓన్లీ ఎనీ స్టూడెంట్స్, కానీ అసలు ఏం కంగారు పడదు, హ్యాపీగా చిల్ అవ్వండి, ఇంజనీరింగ్ లైఫ్ ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఇయర్ ఓన్లీ కొన్ని నెలల వరకు ఎంజాయ్ చేయండి. కానీ అలాగని ఓకే అన్నయ్య దేవన్నే చెప్పాడు బుక్కులు పక్కన పడేయండి అంటే అలా ఏమొద్దు. జస్ట్ చదివామా. చాలా మంది మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు, వాళ్ళ అస్తమానం తిరుగుతూనే ఉంటారు, కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి టాప్ చేసేస్తారు. అలా చేస్తే తెలియదు, మీరు కూడా అలాగే ఉండండి.
ప్రయత్నించండి, తప్పు లేదు. మీరు కూడా అలాగే ఉంటుందండి, ప్రయత్నించండి. ప్రయత్నిస్తే మీ వాళ్ళు గ్యారంటీ అవుద్ది. వాళ్ళు కూడా ఎంతమంది మీలాగే ఉండేవారు. తర్వాతే ప్రయత్నించి ప్రయత్నించి ఇలా వచ్చారు. కాలేజే చెప్పేదే మాత్రం నేర్చుకోవద్దు అనట్లేదు, బయట కూడా నేర్చుకోండి. ఓన్లీ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆ స్కిల్స్ నేర్చుకోండి. అంటే మరీ మొత్తం ఒకేసారి వదిలిండని అంటే మొత్తం ఒకేసారి మొత్తం మార్చిండి మిక్సీలో తీసి బయటేసి అంటే కష్టం. సో మెల్లిమెల్లిగా మార్చుకోండి. అన్ని అన్ని ఏదైనా ఒక స్లైట్, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్, మెల్లిమెల్లిగా అన్ని మార్చండి. తర్వాత అన్ని సెటరేట్ కూడా అవుతాయి. సో చెప్పేది ఏంటంటే లైఫ్ వచ్చిందయ్యా, మెయిన్ టాపిక్ లైఫ్ కదా. లైఫ్ గురించి చెప్పాలంటే మనం ఏం చెప్పలేం. లైఫ్ అనేది ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క డ్రీమ్స్ ఉంటాయి. ఎలాగా అంటే ఎగ్జాంపుల్ నేనే చెప్తా. నాకు ఈ కాలేజ్కి ఒక ఎక్స్ కాలేజ్కి వెళ్ళాలనేది ఒక డ్రీమ్. కానీ ఆ కాలేజ్కి నేను వెళ్ళలేకపోయాను. అదంతా లైఫే, దేవుడి ప్లాన్. అది దేవుడి ప్లాన్ లేదా మనం చేసుకున్నది. ఒకసారి నువ్వు ఆలోచించు, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోయావు, నువ్వు ఎందుకు అది కొనలేకపోయావు, లేదా ఎందుకు అది చేయలేకపోయావు అని. అదంతా నీలోనే తప్పు ఉంటుంది. నీ నువ్వు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, అసలు చాలా మటుకు మనలోనే తప్పు ఉంటుంది, కానీ మనం ఆలోచించాం అబ్బా. అదే మెయిన్ ప్రాబ్లం. మనలోనే చాలా తప్పులు ఉంచుకొని మనం బయట ఉన్న మీద నిందలేస్తాం. అందరం అంతే. సో అది మీరు ఒకసారి ఆలోచించండి. లైఫ్ అంటే లైఫ్ కూడా సింపులే, జస్ట్ గో విత్ ద ఫ్లో అని చాలా మంది అంటారు. ఎస్, అది కరెక్టే. కానీ ఎప్పుడు పడితే అప్పుడు నెగిటివ్ స్టెప్లు ఇంకా ఈగోకి అవేం పోవద్దు. జస్ట్ హ్యాపీగా ఈ మూమెంట్ ఎంజాయ్ చేయండి. ఈ మూమెంట్ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండండి. చాలా మందికి చెప్పకూడదు, కోట్లు కోట్లు సంపాదించాలనుకుంటారు, బిఎండబ్ల్యూ కార్ కొనాలనుకుంటారు, బైక్స్ కొనాలనుకుంటారు. అఫ్కోర్స్ నేను అందులో ఒకనే. కానీ ప్రెసెంట్ మూమెంట్ ఎంజాయ్ చేయండి. నేను ఇంతకుముందు అలాగే ఉండేవాడిని. నేను సక్సెస్ అవుతాను లేదా లైఫ్ లో, రాత్రి పడుకుంటే చాలు సక్సెస్ అవుతాం లేదా, అసలు మా ఇంట్లోకి ఒక మంచి ప్రాపర్టీ కొనివ్వగలమా, ఒక మంచి డబ్బులు ఇవ్వగలమా, ఇంట్లో హ్యాపీగా చూసుకోగలమా అనేది రాత్రికి చాలా మంది ఉంటారు. మనకు నచ్చింది మన బట్టలు కొనుక్కోగలమా లేదా అన్నట్టు అనిపిస్తారు. కానీ అవి ఏవో ఆలోచిస్తున్న ప్రెసెంట్ లో ఉండండి. కానీ అవేం పక్కన పెట్టిద్దు, మర్చిపోకండి. జస్ట్ ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి. దానికోసం మీరు కష్టపడండి. కష్టపడిన తర్వాత గ్యారంటీ మీరు ఒక రోజు ఐరన్ మ్యాన్ లో పోజ్ ఇచ్చే రోజులు కూడా వస్తాయి. సక్సెస్ గ్యారంటీ అవుతారు లైఫ్ లో. లైఫ్ లో అనేది కష్టపడితే మీకు గ్యారంటీ ఆ కష్టం ఎక్కడికి పోదు. కష్టపడి తర్వాత సుఖపడింది కష్టపడక, చాలా రాంగ్. చాలా మంది, నేను కూడా అలాగే చేసామండి, సుఖపడిన తర్వాత కష్టపడేవాడిని. ఇప్పుడు కష్టపడి సుఖపడదాం అని ఆలోచిస్తున్నా. సో మీరు కూడా అలాగే మారండి. లైఫ్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్, జస్ట్ టేక్ ఇట్ ఈజీ. దాని కంగారు ఏం పడకండి. ఇక్కడ వరకు ఎక్కించుకోకండి, ఇక్కడ ఇక్కడ ఎక్కించుకొని మనసు బుర్ర పాడు చేసుకొని ఏవేవో చెత్త పనులు. అంటే మీకు అర్థమే ఉంటుంది, అవన్నీ తప్పనులు ఈ ఏజ్ లోనే స్టార్ట్ అవుతాయి. అవి ఏమి చేయకండి. సో ఇంకా నేను ఎక్కువ చెప్పేసి అనిపిస్తుంది. లాస్ట్ చెప్తే కెరియర్ కంటే గ్యారంటీ ఏదో ఒకటి సెట్ అవుతుంది, కానీ అది మీరు కష్టపడండి. కెరియర్ ముందు రావాలంటే జాబ్ రావాలి కదా భయ. అంటే జాబ్ కెరియర్, జాబ్ బిజినెస్ కంటే ఏదైనా మీరు ఇప్పుడు స్కిల్ నేర్చుకోకపోయినా గ్యారంటీ ఏదో ఒక జాబ్ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు స్కిల్ ఇప్పుడు మీ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని ఓకే సంథింగ్ పైథాన్ ఎనీ ఎనీ ఆఫ్ ద కోర్స్ ఇఫ్ యూ ఫోకస్, మీరు ఫోకస్ చేస్తే గ్యారంటీ అందులో సక్సెస్ అవుతారు. మీ కెరియర్ ఆటోమేటిక్ గా జాబ్ వచ్చేస్తుంది, కెరియర్ సెట్ అయిపోతుంది. ఇదే అంత ఈజీ, చాలా ఈజీ. కానీ ముందు మీరు కష్టపడాలంటే ముందు మీరు ఒక స్టెప్ ముందుకి స్టార్ట్ చేయాలి. అసలు మీరు చేయాల్సింది ఏంటంటే ముందు మొదలు పెట్టడమే. ఏదైనా మీరు మొదలు పెట్టడం ఫస్ట్. ఇప్పుడు కాలేజీలు వచ్చాయి, వెళ్ళాం లేదా జస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి దాంతో మూవ్ ఆన్ అవ్వ. ఏదైనా మీ చేతిలో ఉంటుంది అబ్బా. ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారనుకో గ్యారంటీ అన్ని ఇప్పుడు జిగ్జాగ్ ఉన్నవి అన్ని సెపరేట్ ఇలా స్ట్రైట్ గా అవుతాయి. ఒక మెడలేండి. ఇప్పుడు లాస్ట్ వచ్చాం కదా, ఇంజనీరింగ్ ఇంకా సైంటిఫిక్ ఇంకా ఎడ్యుకేషన్ మేనర్ లో ఇంజనీరింగ్ అంటే ఏదో చెప్పేస్తా. సో స్టూడెంట్ ప్రకారం ఇంజనీరింగ్ అంటే స్టూడెంట్ ప్రకారం ఆల్రెడీ ఇస్తారు కదా. ఇప్పుడు ప్రొఫెసర్లు మన పేరెంట్స్ ప్రకారం ఇంజనీరింగ్ ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తే జీవితాలు మారిపోతాయి. ఇంజనీరింగ్ ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఇంజనీరింగ్ అనేది చాలా గొప్ప ఫీల్డ్. ఇంజనీరింగ్ చేస్తే చాలా మంచి ఉద్యోగాలు వస్తాయండి, గవర్నమెంట్ జాబ్లు వస్తాయి, చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాం, మంచి ఇల్లు కట్టుకుంటాం అనేది చాలా మంది ఐడియల్ బ్రెయిన్ లో ఇక్కడ ఫిక్స్ అయిపోతుంటారు. అది మనదే, మన తప్పేం కాదు. మన సొసైటీ మనకి ఎక్కిచ్చేసింది. చాలా మంది పేరెంట్స్ కి, చాలా మంది ఓల్డ్ పీపుల్ లైక్ ఓల్డ్ జనరేషన్ కి చాలా మంది అదే. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఏం కాలేజ్, ఓన్లీ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ తప్ప ఏది సరిగ్గా
ఎడ్యుకేషన్ చెప్పట్లేదు, నిర్ధారి తేలిపోయింది. పోనీ అది సరిగ్గా చెప్పినా మనం సరిగ్గా వినం, ఇది కూడా నిర్ధారిపోయింది. ఓకేనా? ఏ కొంతమంది చెప్పారు అనుకో, మనం వినం. మనం వింటాం, మనం వినే ఛాన్స్ మనకు ఓపిక వచ్చింది అనుకో అది చెప్పాం. ఇక్కడ రెండు ఉండవు, రెండు అరేంజ్ చేసి గ్యారంటీ సక్సెస్ అవుతారు. అందుకనే చాలా మంది ఐఐటీస్ ఎన్ఐటీస్ కి చాలా మంది ఎయిమ్ చేసి టార్గెట్ చేస్తారు. ఏం తప్పలేదు, మీకు లాంగ్ టర్మ్ చేయాలనుకుంటే అది మీకు వర్త్ అనిపిస్తే గానీ కష్టపడి చేసి మళ్ళీ ఎన్ఐటి ఐఐటికి వెళ్ళండి. దానికి మేము గైడెన్స్ కూడా ఇస్తాం. సో నో వరీస్. నాకు గొంతు వెళ్ళిపోతుంది దాని నుంచి చెప్పి మీరు ఏదో ఇప్పుడు ఇంటర్ అయిపోయింది అన్నయ్య, చాలా టెన్షన్ ఉంటుంది, ఇంకా రిజల్ట్స్ రాలేదు, చాలా మంది భయపడుతున్నారు. కోర్స్ మా ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు చాలా మంది నన్ను అడిగి నా కాంటాక్ట్ అయిన చాలా మంది భయపడుతూనే ఉంటారు. అరే ఏంట్రా రిజల్ట్ ఇంకా రాలేదు, 4th వచ్చేస్తే అందరూ 6th కల్లా కాలేజ్ జాయిన్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, లేదా బాధపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, సంతోషపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. వెళ్ళారా, హ్యాపీగా ఎంజాయ్ చేశారా, ఆ మూమెంట్ అక్కడ ఎంజాయ్ చేశారా. ఇప్పుడు మీకు కాలేజ్ నచ్చలేదు, సంథింగ్ కాలేజ్ ఎక్స్ ఎనీ కాలేజ్, మీకు ఏ వర్స్ట్ కాలేజ్ అని ఆ ప్లేస్మెంట్ లేవు అనుకోకండి. అది లేకపోతే ఏముంది, మీరు కష్టపడి మీరు ఏదో ఒక మీకు నాకు జాబ్ చేసే ఇంట్రెస్టే లేదు, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఐడియా అనేది ఎక్కడి నుంచి రాదు. ఒక ప్రాబ్లం పట్టుకుని దానికి సొల్యూషన్ క్రియేట్ చేశాను, దాన్ని ఇంకా యూనిక్ చేయి. మా సార్ ఒకరు చెప్పారు, ఇప్పుడు ప్రతిదీ కొత్త ఇన్వెన్షన్ చేయక్కర్లేదు, జస్ట్ ఒక మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్ ని కొద్దిగా చేంజ్ చేసి దాన్ని మార్కెట్ లోకి వెళ్తే గ్యారంటీ సక్సెస్ అవుతుంది. చాలా మంది అదే చేశారు. వాషింగ్ మిషన్స్ చిన్న మోడిఫికేషన్ తో చాలా మార్కెటింగ్ ఏంటి, స్టార్టింగ్ లో కోట్లు సంపాదించిన మెల్లిమెల్లిగా ఏదైనా మెల్లిమెల్లిగానే వస్తాయి. స్టార్టింగ్ లోనే BMW కాకుండా అంటే స్టార్టింగ్ కొద్దిగా చిన్న కార్లు కొనుక్కుంటే మెల్లిగా ఇటుగా పేల్చుకుంటే వెళ్ళాలి మెల్లిగా. ఓకేనా? ఏదైనా స్టార్టింగ్ లోనే రోడ్ టు, ఇప్పుడు నేను ఉన్నాను రోడ్ టు 1, ఒకే నైట్ లో 1 మిలియన్ కొట్టియాలంటే క్రిస్టియానో రొనాల్డో లాగా నాకు అంత ఫేమస్ లేదు. ఆయన కూడా కష్టపడాడు, కానీ ఒకే నైట్ లో 1 మిలియన్, 1 మిలియన్ కాదు 1K రాదు కదా. ఒక నైట్ లో 1K వస్తుంది, 1K సబ్స్క్రైబర్స్, డబ్బులు కాదండి. 1K సబ్స్క్రైబర్స్ 1 నైట్ లో రావు కదా. ఏదైనా స్టెప్ టు స్టెప్ ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో దానికి కష్టపడడం కూడా సేమే, ఇందాక చెప్పినట్టే. ముందు మీరు స్టార్ట్ చేయాలి, అది అవ్వాలన్నా ముందు మీరు స్టార్ట్ చేయాలి. మీరు మీకు ఫ్యూచర్ లో డబ్బులు ఉండాలన్నా, పాకెట్ లో 500 రూపాయల నోట్ ఉండాలన్నా, ఎనీ క్రెడిట్ కార్డ్ ఉండాలన్నా, డెబిట్ కార్డ్ ఉండాలన్నా, మీ దగ్గర జాబ్ ఉండాలంటే కష్టపడాలంటే ముందు మీరు స్టార్ట్ చేయండి. సంథింగ్ ఏదో కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్ చెప్పేది నోట్స్ వరకు ఎక్కిచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట, అదేదో ఒక గంటన్నర నీకు నచ్చిన కోర్స్ నేర్చుకోండి. వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, ఏది బోల్డ్ కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ చాలా భూమిలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా భూమిలో ఉంది కాబట్టి చాలా స్కిల్స్ ఉన్నాయి, చాలా మంది ఇంజనీర్స్ కావాలి వాళ్ళకి. సో మీరు గ్యారంటీ ఏదో ఒక స్కిల్ నేర్చుకొని దాన్ని మాస్టర్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ దాంట్లో గుడ్ అని అనిపించుకోండి, గ్యారంటీ జాబ్లు వస్తాయి. లేదా మీకు ఏదైనా ఐడియా ఉంటే దాన్ని డెవలప్ చేయండి. అలా దాని పక్కన ఎట్టుకండి, ఐడియా ఉంది, నేను ఐడియా ఉందని నా ఫ్రెండ్ వచ్చాడు, అదే నాకు ఐడియా ఉందా అని చెప్పావు అనుకో అవ్వదు. దానికోసం నువ్వేం చేసావు, రీసెర్చ్ చేసావా, దాన్ని ప్రోటోటైప్ తయారు చేసావా, దాని గవర్నమెంట్ కోసం పట్టుకెళ్ళావా, లేదా యాప్ ఇన్స్టాల్ చేసావా, యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ లో పెట్టావా అనేది మీ బట్టే ఉంటుంది. ఎవ్రీథింగ్ నీడ్ టు స్టార్ట్. సో లైఫ్ బాగోవాలన్నా, కెరియర్ బాగోవాలన్నా, జాబ్ రావాలన్నా నువ్వు స్టార్ట్ చేయాల్సిందే. ఇంజనీరింగ్ గురించి చెప్దాము అని అనుకుంటున్నారు, అసలు మీకు ఇటువరకు అర్థం కాకపోతే మీరు ఇంజనీరింగ్ చేసి వేస్ట్. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఇంజనీరింగ్ అంటే అంతే, నిజంగా అంతే. నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే గ్యారంటీ ఒక వీడియో కాల్ లో పెట్టి మా ఓన్ కూర్చోబెడతాను. చాలా మంది సీనియర్ ఇంజనీర్ ఒక పాడ్కాస్ట్ లేదా ఒక ఎపిసోడ్ తయారు చేస్తాను నేనే. ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళని కూర్చోబెట్టి అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటో అడిగి పెడతా. ఒకవేళ మీకు అది ఇప్పుడు నేను చెప్పేది మీకు నచ్చకపోతే గ్యారంటీ ఆ వీడియో చేస్తాను. అసలు ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళని కూర్చోబెట్టి అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి అనియా, ఏంటి అక్క, ఒక మేల్ ఫీమేల్ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకోసం అడుగుతాను. డోంట్ వరీ, తొందరగా దాన్ని చేస్తాను. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, చూసారా, న్యూ ఐడియా, న్యూ ఇన్వెన్షన్, యూ హ్యావ్ టు స్టార్ట్. నేను మొదలు పెడతా. సో తొందరగా ఒక ఇంజనీరింగ్ అయిపోయి ఒక 2 years ఒక జాబ్ చేస్తున్న అన్నయ్య, లేదా కెరియర్ సెట్ చేసుకుంటా ఇప్పుడే సెట్ అవుతున్న అన్నయ్యని తీసుకొని వచ్చి మీ ముందు కూర్చోబెడతా. అలాగే ఒక అక్క, ఒక లేడీ, ఒక ఐదర్ ఉమెన్ ఆర్ మెన్ ఇద్దరిని గ్యారంటీ కూర్చొని తీసుకోబెడతా. అంటే ఇద్దరు సపరేట్ ఎపిసోడ్ చేస్తా. సో అది మీరు తెలుసుకోవాలంటే మీరు గ్యారంటీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదంతా సెకండరీ. గ్యారంటీ దానికి బాగా ప్రమోషన్ చేస్తాం కాబట్టి గ్యారంటీ. ఒకవేళ ఏం చెప్పింది మీకు అర్థం కాకపోతే వాళ్ళైనా కూర్చోబెట్టి తొందరగా మీకు అర్థమయ్యేలా చెప్తా.
కానీ మీరు మాత్రం కంగారు పడకండి. ఇప్పుడు మీకు వచ్చిన దాన్ని కాలేజ్ ఏదైనా సరే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. మైండ్లో ఫిక్స్ అయిపోండి. డబ్బులు ఉన్నాయా మేనేజ్మెంట్కి వెళ్ళండి, కానీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మాత్రం వెళ్ళకండి. ఓకేనా? డబ్బులు ఉంటే మేనేజ్మెంట్కి వెళ్ళండి. అది మీకు బాగా బలిసిపోయి ఉంటే డబ్బులు ఉంటే మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. లేదా హ్యాపీగా అందరూ కూర్చొని నేర్చుకొని ఏదో ఒక స్కిల్ నేర్చుకో. కష్టపడు కష్టపడకుండా మాత్రం ఉండిపోక తర్వాత కష్టపడదాం అంటే అవ్వదు. నేను ఫస్ట్ ఇయర్ అలాగే వదిలేశాను. నేను ఫస్ట్ ఇయర్ అలాగే వదిలేశాను. సెకండ్ ఇయర్ లో జ్ఞానోదయం అయింది, మా బుర్ర వెళ్ళిపోయింది, కష్టపడుతున్నాను, ఇప్పుడు కష్టపడుతుంది. సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు జస్ట్ స్టార్ట్. సో అంతే, ఇదే చెప్పేది. సో ఇంకా నాకు వచ్చిన ఐడియా నేను గ్యారంటీ ముందుకు తీసుకెళ్తా. తొందరగానే ఆ వీడియో ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి మీ ముందు పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు కానీ మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మన పాత పాడ్కాస్ట్ కూడా చేసా, మనం వాట్ అబౌట్ జేఈ అండ్ ఐఐటీస్ గురించి ఒక పాడ్కాస్ట్ చేసా. ఇప్పుడు గీతం యూనివర్సిటీ అనేది కూడా మనం చాలా నిజాలు బయటకు వచ్చాయి. నాకైతే అది తొందరలోనే రాబోతుంది. మన ఆగస్ట్ 16th వస్తుంది, జన్మాష్టమి రోజు. సో ప్లీజ్ వాచ్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వాట్ ఈస్ ఇంజనీరింగ్ ఇస్ జస్ట్ సింపుల్. జస్ట్ స్టార్ట్ అండ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. జస్ట్ గో విత్ ద ఫ్లో. ఇంజనీరింగ్ అంటే హ్యాపీ డేస్ లాంటిది ఏం కాదు. మీ లైఫ్ మీరు హ్యాపీ డేస్ రాసుకున్నట్టే, దాన్నే ఇంజనీరింగ్ లైఫ్ అంటారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవ్ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ కీప్ ద లైక్. ఓకే, నువ్వు బాధపడకండి, గ్యారంటీ సక్సెస్ అవుతా. బాయ్.